ఇప్పుడు మీరు చూస్తున్నది బోడుప్పల్ మున్సిపాలిటీలోని చెంగిచెర్ల నుంచి చెర్లపల్లికి పోయే రహదారికి పక్కనే ఆనుకొని ఉన్న చింతల చెరువు. ఈ చెరువు చాలా దుర్గంధంగా చెత్తతో నిండి ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో కేటీఆర్ గారు స్థాపించిన శిలాఫలకం ఇది కూడా శిథిలావస్థలోనే ఉంది. 2022లోనే స్థాపించారు. ఎస్ఎన్డిపి ప్రాజెక్టు ద్వారా 110 కోట్లు శాంక్షన్ చేశారు. ఇక రజక సంఘం కోసం అయితే 2005వ సంవత్సరంలోనే ఇక్కడ శిలాఫలకం ఏర్పాటు చేశారు. అది పూర్తిగా నీటిలోనే ఉంది. ఈ ధోబిఘాట్ మొత్తం శిథిలావస్థలోనే ఉంటుంది. 2005లో స్థాపించినట్టు శిలాఫలకం కూడా పూర్తిగా నీటిలోనే ఉంది. అంటే కల్వర్టు యొక్క హైటు ఏ విధంగా పెంచారో మీరు చూస్తే అర్థమైపోతుంది. ఈ కల్వర్టు అంబేద్కర్ స్టాచ్యూ నుంచి చెంగిచెర్ల డిపోకు వెళ్ళే మార్గంలోనే ఉంటుంది. ఈ చెరువులో పైన ఉన్న 150 కాలనీల డ్రైనేజీ నీరు అంతా వచ్చి ఇందులో చేరి దుర్గంధం రేపుతుంది. ఇక్కడి ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది.